హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో పాత పేరుతోనే సరికొత్తగా ఇంకొక రాజకీయ పార్టీ రాబోతోందా? టీఆర్ఎస్, బీఆర్ఎస్ వదులుకున్నటువంటి ఈ పేరుతోనే ఇంకో కొత్త పార్టీ పెట్టాలి అంటూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఆలోచిస్తున్నారా? సరికొత్త పార్టీతో బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వానికి దెబ్బ పడుతుందా? ఎందుకని టీఆర్ఎస్ అంటే ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్, అదే ఓట్లు తీసుకొస్తుంది అనే దాంతో పాటుగా సరికొత్త రాజకీయాలకి టీఆర్ఎస్ పార్టీయే సరైనటువంటి వేదిక అని ఎందుకు ఆలోచన చేస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్, మెంబర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో మీరు టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్, మెంబర్గా ఉన్నారు. ఆ కాలంలో టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ఎందుకని తీసుకురావాల్సి వచ్చింది? అది ఆల్మోస్ట్ ఒక 2 దశాబ్దాల పాటుగా ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది లక్ష్యం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జాగ్రఫికల్గా తెలంగాణ రాష్ట్ర సాధన సమితి అనే ఒక ఆలోచన వచ్చింది అప్పుడు. బట్ లెంతీగా అవుతుంది. తెలంగాణ ప్రజాసమితి అని అప్పుడు ఎట్లయితే అనుకున్నామో, ఆ తెలంగాణ ప్రజాసమితిని రివైవ్ చేద్దామంటే దాని రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఇవ్వరు. ఇదంతా ఎందుకు సమస్య అని చెప్పి ప్రజా పేరు దగ్గర రాష్ట్రాన్ని పెట్టేద్దాం, సాధనాన్ని పెట్టకపోయినా తెలంగాణ రాష్ట్రం కోసమే ఇది ఉన్నట్టుగా. రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మళ్ళీ సాధన అనే పదం తీసేయాల్సి వస్తుంది. అందుకని అన్ని ఆలోచించి విత్ గ్రేట్ కాన్ఫిడెన్స్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి అంటే అప్పుడు సాధన కోసం, ఇప్పుడు అభివృద్ధి కోసం. అట్లా తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఫిక్స్ అయింది. దీనిలో ప్రధానంగా ఇన్నయ్య గారు, గాదే ఇన్నయ్య, కేసీఆర్ గారు, మత్స్యనాచారి గారు, నేను, ఆనాడు బోయినపల్లి హనుమంతరావు గారు, నిమ్మ నరసింహారెడ్డి, మేమందరం ఉన్నప్పుడు అది డిసైడ్ చేయడం జరిగింది. కేకే మహేందర్ రెడ్డి కూడా, భరత్ కుమార్, వీళ్ళంతా స్టార్టింగ్లో మాతో పాటు అసోసియేట్ అయ్యారు. అట్లా ఆ పేరును కేసీఆర్ గారే డిసైడ్ చేశారు ఫైనల్గా. అది కానీ జెండా విషయంలో కానీ ఆ చర్చ చాలా రోజులు జరిగింది, ఒకరోజు కాదు. అన్నీ విన్న తర్వాతనే కేసీఆర్ గారు ఆయన మనసులో ఉన్న ఆ పేరునే స్థిరపరిచారు. ఓకే, ఆ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే రాష్ట్ర సాధన, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి అనుకున్నారో, 2 అయ్యాయి కాబట్టి దేశవ్యాప్తంగా మేము విస్తరిస్తాము అనుకుంటూ బీఆర్ఎస్కి వైపు వెళ్ళారు. బీఆర్ఎస్ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ అంటే తన ఉనికి కోల్పోయింది, తన అస్తిత్వాన్ని కోల్పోయింది అనేటువంటి భావన అలాంటిది ఏమైనా కనిపించిందా? అంటే కొంత ప్రజల లోపల కన్ఫ్యూజన్ వచ్చినా కూడా సింబల్స్ ఏముండేసరికి దానివల్ల పెద్దగా, ఒకవేళ ఓటమికి కారణాలు మీరు లిస్ట్ అవుట్ చేసినప్పుడు దానికి ఏ నంబర్ ఇస్తారని నేను అడిగితే చివరి నంబర్ ఇస్తా. 26 కారణాలు వచ్చాయి నేను కౌంట్ చేస్తే. అందులో ఇదైతే కౌంట్ చేయలేదు, 27వ కారణం అవుతుంది ఇది ఓటమికి సంబంధించినంత. గెలుపు ఓటములు బీఆర్ఎస్ అని పెట్టినంత మాత్రాన కాలేదు. 2 విషయాలలో ఏమైందంటే, బీఆర్ఎస్ అని పెట్టడం వల్ల దృష్టి కొంచెం దేశవ్యాప్తంగా ఆయన స్టడీ కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన టైం ఇవ్వడం కానీ, అనేక సార్లు మహారాష్ట్రలో పర్యటించారు, చాలా మీటింగ్స్ పెట్టారు. ఆ మీటింగ్స్ కోసం ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులను డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకు అలా ఈయన ఉండేవాడు, ఏది జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్మూర్, ఈయన ఏమైనా అక్కడే ఉన్నాడు, పోయి కాన్స్టిట్యున్సీలో ఓడిపోవాల్సి వచ్చింది. ఇట్లా కేసీఆర్ గారు కూడా ఇక్కడ 3 నెలల ముందు ఇక్కడ ప్లానింగ్ చేయడానికి బదులు అక్కడ పోయి టైం అంతా స్పెండ్ చేశారు. వీటి వల్ల బీఆర్ఎస్ పెట్టడం వల్ల నష్టం జరిగింది, కానీ వేరే రకంగా భారత రాష్ట్రం పెట్టడం వల్ల నష్టం జరిగిందని నేను అనుకోను. కేసీఆర్ గారికి ఒక స్థిరమైన ఆలోచన ఉంది. రాష్ట్రానికి ఏదైనా మేలు జరగాలంటే కేంద్రంలో అధికారంలో ఉండాలి. ఎందుకంటే డెవల్యూషన్ విషయంలో కానీ, ఇప్పుడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మీద డామినేట్ చేసే పద్ధతి, బీహార్ ఉత్తరప్రదేశ్లో గెలిచిన వాళ్ళే ఎప్పుడు రాజ్యం వెళ్తున్నారు, అంటే చక్రం తిప్పుతున్నారు అక్కడ. కాబట్టి మనం ఎందుకు కాకూడదు? సో భారత రాష్ట్ర సమితి పెట్టి మనము నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో చక్రం తిప్పాలి. ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చిన తర్వాత మౌలిక వసతుల కల్పనలో కానీ, ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో కానీ అన్ని ప్రభుత్వాలు విఫలమైనవి. అయితే ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. విజేతలు భిన్నమైన పనులు చేయరు, భిన్నంగా చేస్తారు అని చెప్పడానికి కేసీఆర్ ఒక ఉదాహరణ. ఏ పని చేసినా ఆయన ఒక డిఫరెన్స్ అనేది కనబడుతుంది అలా.
సో ప్రజల పట్ల ఆ ప్రేమ ఏదైతే ఉన్నదో దేశవ్యాప్తంగా ఆయన దాన్ని ఎక్స్పాండ్ చేశాడు. తెలంగాణ కోసం ఎట్లా ఆలోచించాడో దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రైతు వ్యతిరేక చట్టాలు తెస్తున్నారు, నీళ్లను ఉపయోగించుకోవట్లేదు, సముద్రంలో కలుస్తున్నాయి. ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించి ఫైనల్గా ఏం చేశాడంటే ఆయన ఫారెస్ట్ కవర్ పెంచాలన్నా ఇట్లాంటి హిమాలయాస్ కరిగిపోతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ వస్తున్నది, సో దేశవ్యాప్తంగా ఉంటే బాగుంటుంది అనేది ఇప్పటికి కూడా తగ్గేదే లే. కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చరు. బీఆర్ఎస్గానే ఉంటారు. మరి అక్కడ టీఆర్ఎస్గా మార్చరు అనుకున్నప్పుడు ఆ టీఆర్ఎస్ పేరు అనేది ఇప్పుడు ఫ్రీజ్ అయి ఉందా, ఫ్రీగా ఉందా, ఎవరైనా వాడుకోవచ్చా? ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పార్టీ పాపులర్ అయిన తర్వాత రిజిస్టర్డ్ పార్టీగా, రికగ్నైజ్డ్ పార్టీగా ఆ పేరు వేరే వాళ్ళకి ఇవ్వరు. బట్ అక్కడ ఓపెన్ ఉంటుంది. కానీ దానికి ఏంది డిస్క్రిప్షన్ తప్ప మ్యాండేటరీ గైడ్ లైన్స్ ఏం లేవు. డిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. బట్ ఇప్పటిదాకా ఆ సాంప్రదాయం లేదు. ఒక బాగా పాపులర్ అయ్యి రికగ్నైజ్ అయిన పార్టీని ఇంకోరికి ఇవ్వడం అనేది జరగలేదు, కాబట్టి ఇవ్వరని నేను అనుకుంటున్నాను. సో యూజువల్గా అక్కడ ఎన్నికల సంఘంకు ఉన్నటువంటి నిబంధనలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇప్పుడు బీఆర్ఎస్ గా మారి 3 ఏళ్ళు అవుతుంది. అదొక వ్యాక్యూమ్ ఉన్నది ఎలక్షన్ కమిషన్ యాక్ట్లో. ఆ వ్యాక్యూమ్ అనేది అట్లాగే ఉంది. వాళ్ళు డిస్క్రిప్షన్ మాత్రమే, అది ఒక సాంప్రదాయం మాత్రమే. ఒకసారి పేరు మార్చుకున్న తర్వాత అది ఓపెన్ అవుతుంది. బట్ ఓపెన్ అయినా ఇవ్వకూడదు అనేది ఒక సాంప్రదాయం. ఓకే, ఇప్పటిదాకా ఇవ్వలేదు. సో 3 ఏళ్ళు అయితే దాటింది. ఇప్పటికేమి 3 ఏళ్ళు 6 ఏళ్ళు ఏం లేదు. అయితే ఇప్పుడు కవిత అంటున్నమాట, టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా ఫ్రీగానే ఉంది, అది మనం తెచ్చుకోవచ్చు, అదైనా రావచ్చు, సో పాత పేరే ఉంటుంది, కాకుంటే సరికొత్త ఎజెండాతో. అంటే ఏబుల్ లీడర్ ఎవరైతే శక్తివంతులైన సృజనాత్మక శక్తి ఉన్న తన బలాన్ని తను నమ్ముకున్న ఏబుల్ లీడర్ ఎంగిల్ మెతుకులు తినరు. ఎందుకంటే తను స్వయంగా కష్టపడి నిర్మించాలనుకుంటారు, ఇంకోరు వదిలేసిన దాన్ని తినరు. కాబట్టి అది ఎవ్వరు ఆలోచించినా కూడా వాళ్ళ ఫెయిల్యూర్ అక్కడనే కనబడుతూ ఉంది. అంటే పువ్వు పుట్టక ముందే అదొక బలహీనతలాగా ప్రజల ముందుకు వస్తుంది. అదే పేరుని తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుని, ఒక టీఆర్ఎస్ పేరుని మీరు ఆలోచించారు, అదొక అందరినీ ఏకం చేయడానికి వచ్చింది, లేకపోతే ఒక ముఖ్య ఎజెండా, ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళింది అనుకున్నప్పుడు మీరు కాదనుకుని వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత కవిత గారి గురించి నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఆమె ఇటువంటి ఇష్టపడదు. ఒకరు తొడిగిన బట్టలు తోడడం కానీ, ఒకరు వదిలేసిన చెప్పులల్లో కాళ్ళు పెట్టడం కానీ, ఒకరు వదిలేసిన ఎంగిల్ ప్లేట్లో అన్నం తినడం కానీ కవిత చేయదు. కవిత ఏంటంటే ఆమె మైండ్లో ఎప్పుడు కూడా తన సుప్రీమసీ, తన ఆలోచన, ఆ పట్టుదల ఉన్న మనిషి ఆమె. మీడియాలో ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ఆమె ఇటువంటి పని చేయదు. ఇంకెవరైనా చేస్తారేమో కానీ చాతగాని వాళ్ళు. ఆమె ఏంటంటే చేయదలుచుకుంటే ఆమె కొత్తగా పార్టీ పెడుతుంది, తిరుగుతుంది, ఎదుగుతుంది. అంతేగాని ఇంకోరి వదిలేసిన జోళ్ళల్లో, ఖాళీ జోళ్ళల్లో ఆమె కాలు పెట్టే మనిషి కాదు, ఆ రకం కాదు ఆమె. సో స్వయంగా చిట్ చాట్లోనే కవిత ఈ మాటలు అన్నారు, అది ఫ్రీగా ఉంది, అది మనం వాడుకోవచ్చు, అండ్ ఎజెండాకి సంబంధించి కూడా మనం డెసిషన్ తీసుకోవచ్చు. సిద్ధాంతకర్తలు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ది ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఇది నడుస్తుంది తప్ప బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు స్ట్రాటజిస్టులు ఉన్నారు. జయశంకర్ గారి ఫోటో మీద కానీ పేరు మీద కానీ పేటెంట్ ఎవరికి లేదు, కాబట్టి ఆయన పేరు వాడుకోవచ్చు. మా జ్యోతిరావు పూలే పేరు వాడుకున్నట్టుగా ఎవరి పేరైనా వాడుకోవచ్చు. ఆయన కావాలనుకుంటే కేసీఆర్ గారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక టీఆర్ఎస్కి అధ్యక్షుడు కాదు, తెలంగాణ ప్రజలకు ఒక ఆరాధ్యుడు. కాకపోతే కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలని గతంలో చాలా సార్లు ఆమె ఏదన్నా పెట్టుకోనియండి. నేను అనేది ఏంటంటే నిజంగానే తెలంగాణ ఇంట్రెస్ట్తో నా పార్టీ పెట్టుకోదలుచుకుంటే కొత్త రూపంలో రావాలి. డెఫినెట్గా ఒకసారి ఈ పార్టీని వదిలేసిన తర్వాత, ఈ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి వదిలేసాక షీఈ్ ఫ్రీ బర్డ్. కాబట్టి ఒక సరైన దారిలో ఎదగాలని కోరుకుంటాం. మళ్ళీ ఈ అవలక్షణాలన్నీ ఎందుకు? ఇవన్నీ అవలక్షణాలు నా దృష్టిలో. ఇది ఈ పాత పేరు సేమ్ పేరును మళ్ళీ తీసుకోవడము, ఇదేంటంటే ఆ జస్టిఫికేషన్ ఉండదు, మళ్ళీ అది విమర్శలకు తావిస్తుంది. ఈమెకు చేత కాదట సొంత కుంపటి పెట్టుకోవడానికి మళ్ళీ ఆ పేరే తీసుకోవాలని అంటారు జనాలు. కాకపోతే చాలామంది ఎదురు చూస్తున్నారు, ఒక బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది, ఒక ఎమోషన్, మాకంటూ ఒక కనెక్ట్ అనేది ఉంది, దాంతో 20 ఏళ్ల నుంచి మేము ఆ కనెక్షన్తో ఉన్నాము, అలాగే మేము ఎదిగాం, పార్టీ ఎదిగాము అనుకునేటువంటి కొంతమందిలో ఆ వాక్యూమ్ అనేది ఉంది, దాన్ని ఫిల్ చేసుకోవడం. అంటే వాళ్ళకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ పేరు మార్చడంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఎందుకు కేసీఆర్ గారు బీఆర్ఎస్ అని పెట్టారు,
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎందుకు వెనక్కి రావాలి అంటే అంత కొంపే మునగలేదు. మళ్ళీ ఆయన విజృంభిస్తాడు, నెక్స్ట్ అధికారంలోకి వస్తాడు. ఆ బీఆర్ఎస్ అనేది దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది. ఇట్ టేక్స్ టైం. 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. రేపు ఒకవేళ అధికారంలోకి వచ్చినాక కొంతకాలం తర్వాత రాష్ట్ర నాయకత్వాన్ని కొడుకు చేతుల్లో ఇంకోరి చేతుల్లో పెట్టి అని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కేవలం పార్టీ పేరు తీసుకున్నంత మాత్రాన ఓట్లు పడే ఎవరికైనా. పార్టీ సింబల్ కారు ఉంది, సింబల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. రెండవది ఏంటంటే టీఆర్ఎస్ అని పెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ రైతు ఏదన్నా ఎస్ అని పెట్టడానికి సమీకరణం సంఘమో ఇంకోటో పెట్టుకోవచ్చు ఆయన. అట్లా దానికేం అభ్యంతరం ఉండదు కదా. అన్నంత మాత్రాన 3 అక్షరాలను చూసి ఓట్లు వేయరు. డెఫినెట్గా దాని లీడర్షిప్ ఎవరు, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళ గుర్తు ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ కూడా పాత కాంగ్రెస్ పార్టీని వదిలేసినప్పుడు ఆ పార్టీ ఆమెకున్న ఇమేజ్ వల్ల 370కి పైన పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. ఆ పేరు మార్చుకున్నది, గుర్తు మార్చుకున్నది. ఆమె కాడెడ్ల గుర్తు పోయి ఆవుదూడ గుర్తు వచ్చింది. పాత కాంగ్రెస్ పోయి ఇందిరా కాంగ్రెస్ అనే పేరు వచ్చింది, అప్పుడు జాతీయ కాంగ్రెస్ అని. ఇట్లా పేరు మారినంత మాత్రాన కాదు, లీడర్షిప్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు శివసేనది కూడా మనం చూసాం. ఇట్లా మనం పేరు మార్చడం అనేది అది ఒక్కటే ఓట్లను తీసుకురాదు. ఇప్పుడు దానివల్ల ఆమె బలహీనరాలనేది అర్థమవుతుంది జనానికి. ఈమె సొంత బలంతో గెలిచే పరిస్థితి లేదు కాబట్టి టీఆర్ఎస్ను అరువు తెచ్చుకుంటుంది అని అంటారు. అది కవిత గారికి అట్లా రావడం నాకు ఇష్టం లేదు. అయితే ఈ ఆలోచన ఒకటి వస్తోంది, తన చిట్చాట్లో ఆ అభిప్రాయాన్ని చెప్పారు అనుకున్న తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అరే మనకు టీఆర్ఎస్ ఉంటే బాగుండేది, ఒకవేళ ఇప్పుడు మనం మారకపోయినా కానీ ఈ టీఆర్ఎస్ ఇంకెవరికి పోకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం. జాగ్రత్త పడరా, ఆ మాత్రం జాగ్రత్త పడతారు కదా. అదే పేరుతో అయితే ఆమెకు రాదు. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది రాదు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. జనరల్గా అట్లా ఇచ్చే సాంప్రదాయం ఎలక్షన్ కమిషన్కు లేదు. ఒకవేళ ఇవ్వాలనుకున్నా అది వీళ్ళు డెఫినెట్గా అబ్జెక్షన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ అడుగుతారు, వాళ్ళకు నోటీస్ ఇస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది ఇవ్వాలనుకున్నా నోటీస్ ఇవ్వకుండా ఇయ్యరు. కాబట్టి దాన్ని కోర్టు పోయినా కూడా ఆపగలుగుతారు. కోర్టు కూడా తన డిస్క్రిప్షన్ ఉపయోగించి ఇవ్వకూడదు అంటది. కాలయాపన తప్ప, టైం వేస్ట్ తప్ప ఏముంటుందమ్మా? ఉన్నదే చాలా తక్కువ సమయం. చేయండి, ఒక పార్టీ పెట్టి ఎస్టాబ్లిష్ చేయడానికి ఎన్టీ రామారావు లాంటి వాళ్లకు ఆ రోజుల్లో వాక్యూమ్ ఉన్నది, ఇమేజ్ ఉన్నది, 9 నెలలు సరిపోయింది. కేసీఆర్ గారికి చాలా టైం పట్టింది. కాబట్టి ఇప్పుడు ఎవరు పెట్టుకున్నా కూడా ఒక పార్టీని పెట్టి ఓ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలన్నా కూడా 3-4 ఏళ్ళ సమయం పడుతుంది. ఇప్పుడున్న టైంలో మళ్ళీ కోర్టు స్టేలు ఇవన్నీ తలనొప్పులు ఎందుకు? అది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఫ్యూచర్ పార్టీ లీడర్స్ ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విధానాల మీద, సిద్ధాంతాల మీద ప్రజల్లోకి వెళ్ళండి. ఈ పేరు గొడవలో కూడా అనవసరంగా 2 ఏళ్ళు వేస్ట్ చేసుకోవద్దు. 3 పార్టీలు ఆల్రెడీ ప్రధానంగా కనిపిస్తున్నాయి. పోటీ అనేది వాటి మధ్య ఉంటుంది అనుకున్నప్పుడు అవి ప్రాపర్గా చేయాల్సినంత పని ప్రజల కోసం చెయ్యట్లేదు. ఇంకా పోరాటాలు, సమస్యలు అవన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి ఒక ప్లేస్ అనేది, ఒక వాక్యూమ్ అనేది ఉంది, దాన్ని ఫిల్ చేయడానికే కవిత వస్తోంది. అవసరం కూడా ఉంది అనేది. ఇప్పుడు ఆ అవసరం ఉంది అని మీరు అనుకోవట్లేదు? వాక్యూమ్ లేదమ్మా. తెలంగాణ పాలిటిక్స్లో ప్రజలు ఇంకొక శక్తి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి లేదు. తప్పు చేశాము అంటే వాళ్ళు తప్పు చేశామని వాళ్ళు అనుకోవచ్చు, బట్ మనము ఓడించకుండా ఉండాల్సింది అని ఆ 38% ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళు కాకుండా బయట ఉన్న సెక్షన్లో ఒక రియలైజేషన్ అనేది కనబడతా ఉంది. అంటే స్వయంగా విన్నా కాబట్టి చెప్తున్నాను నేను, మేము తప్పు చేశాము. కొంతమంది అయితే ఊరికే, నేను ఎప్పుడో ఎమోషనల్గా మాట అన్నా, తప్పు చేసిన వాళ్ళు చెంపలేసుకోవడంగా చెప్తో కొట్టుకోవాలని నాకు వీడియోలు పెట్టారు. చెప్తో కొట్టుకున్నాం మేమని వీడియోలు, చెప్తో కొట్టుకునే వీడియోలు. రైతులు అంటే నాదే పొరపాటు అనుకున్నా, అట్లా అనుకుంటూ ఉండాల్సిందే అని. అయితే ఇప్పుడు రియలైజేషన్ కనబడతా ఉంది. కాబట్టి వాక్యూమ్ ఏం లేదు. ఇప్పుడు పోటీ కూడా 3 పార్టీల మధ్య కేవలం ఒక 10-15 కాన్స్టిట్యున్సీలలో ఉంటుంది. బట్ మెజారిటీ కాన్స్టిట్యున్సీలలో రేపు పెరిగే నియోజకవర్గాలతో పాటుగా మెజారిటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. ఓకే, అంతే. ఇప్పుడు టీఆర్ఎస్ కాకపోతే తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుతో తనే ఒక పార్టీ తీసుకొస్తారనేది ఇంకొక మాట కూడా వినిపిస్తోంది. అవును, పెట్టనియండి, ఎన్నెన్ని ఉండనియండి. అప్పుడు మావో కమ్యూనిస్ట్ పార్టీ చైనా చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్నాడు ఏంది, 100 ఆలోచనలు సంఘర్షించనియండి, 1000 పుష్పాలు వికసించనియండి. అంటే క్లాషెస్ అనేది ఉంటేనే ఆ సంఘర్షణ నుంచే చరిత్ర పుడుతుంది. పరస్పరం సంఘర్షించే శక్తుల మధ్యనే చరిత్ర పుట్టానన్నాడు శ్రీశ్రీ. అంటే ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిది.
వాళ్ళు వాళ్ళ పద్ధతిలో ప్రజల్లోకి వెళ్తారు, అవేర్నెస్ తీసుకొస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. పాలక పార్టీలకు ఏవైనా కూడా ఒక భయం అనేది వస్తుంది. ఎక్కువ మంది ఎక్కువ పార్టీలు మనల్ని వ్యతిరేకిస్తున్నాయి, మనం ఈ తప్పు చేయకూడదు. కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా కూడా స్వాగతిద్దాం. బట్ వ్యాక్యూమ్ ఉన్నదనేది మాత్రం అవాస్తవం. సో ఒకవేళ కవిత అనే కనుక టీఆర్ఎస్ఏ అని పెడితే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్లో అసంతృప్త లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు అక్కడికి వెళ్తారు అనేటువంటి మాట. ఎప్పుడో వెళ్ళేవారు కదా, ఆమె పార్టీని వదిలినాడే ఆమెతో వెళ్ళేవాళ్ళు, వెళ్ళలే కదా. అట్లేం ఉండదు. పార్టీలో ఉన్న అసంతృప్తి లీడర్స్ ఎవరు వెళ్ళారు, ఎవరికన్నా టికెట్ రానప్పుడు వాళ్ళు బీజేపీ దిక్కో కాంగ్రెస్ దిక్కో ఇంకో పార్టీ దిక్కో చూస్తారు తప్ప, అంటే నిజంగానే ఆ స్థాయిలో టికెట్లు ఇవ్వగలిగే స్థాయికి ఎదిగితే ఆలోచిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు 2 years టైం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో 2004లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అలయన్స్ అయిన టీఆర్ఎస్ గద్వాల అరుణ గారికి, తర్వాత ఇంకొక దగ్గర ఎక్కడనో వాళ్ళకు టికెట్లు ఇవ్వలేదు కాంగ్రెస్. ఇవ్వకపోతే వెతుక్కుంటూ పోయి జనతా పార్టీ టికెట్ తెచ్చుకొని గెలిచారు. ఇప్పుడు కూడా చాలామంది మన కవిత సింబల్ ఏదో ఉండే కదా, రిపబ్లికన్ పార్టీదా, టైగర్, అదే మన షేర్ సుభాష్ చంద్ర ఫార్వర్డ్ బ్లాక్ టికెట్లు తెచ్చుకున్నారు. అంటే అట్లేమన్నా టికెట్లు ఇస్తారేమో కానీ ఎవరు అసంతృప్తివాదులు అయితే నాకు తెలిసి పోయేది కనబడదు మనకు. ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే హోప్ అనేది అప్పటి వరకు ఇంకా ఎక్కువ అవుతుంది ఎలక్షన్స్ నాటికి. అయినప్పుడు టికెట్ రాకుండా ఏమన్నా చేసుకోవచ్చు అని అనుకుంటారు తప్ప టికెట్ల కోసం ఇంకోటి కాన్స్టిట్యున్సీస్ పెరుగుతున్నాయి కాబట్టి అకామిడేట్ చేయడం కూడా పార్టీకి ఈజీ అవుతుంది.